నమస్కారం సీనన్న. సీనన్న, ఎట్లా ఏమి మీరు గత 2-3 సంవత్సరాల కింద మా ప్రోడక్ట్ వాడిండు, పోయిన సంవత్సరం కూడా వాడిండు అనుకుంటా కదా. మరి ఎట్లా అనిపించింది? ఏం లేదు, ఈ సంవత్సరం ఎందుకు మరి ఇట్లా ఈ టైంకు ఇంత లేట్గా పిలుస్తున్నారు నన్ను స్పీడ్ కొరకు? పోయిన సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మీ ప్రొడక్ట్స్ వాడుతున్నాం కాబట్టి చాలా బాగా మంచి రిజల్ట్ ఉన్నది. మంచిగా పూత కానీ, కాత కానీ, బార్ కానీ మంచిగా ఉంది కాబట్టి అందుకోసమే ఈ ప్రొడక్ట్ మీద నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడ దాకా పిలిచి చూపెట్టి మీరు కూడా చూసినాక తర్వాతనే మంచిగా మందులు మీకు నచ్చినట్టు చూసి కొట్టిపించే మందులు కూడా టెక్నికల్ గా మంచిగా ఉన్నాయి కాబట్టి మంచిగా యూజ్ చేపిస్తున్నారు మీరు. అందుకోసం మాకు నచ్చి మా విలేజ్ అయితే ప్రజెంట్ మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే లక్ష్మీపురం గణేష్ అన్న మంచిగా మందులు తీసుకొస్తున్నాడు, రిజల్ట్ బాగున్నది. అతని మందులు కొడితే కూడా ప్రొడక్ట్ రీడింగ్ వస్తున్నది, ప్రొడక్ట్ కూడా మంచిగా ఉన్నది, అతను మంచి మందులు చేస్తున్నాడు అని మన విలేజ్ నుంచి టాపిక్ మంచిగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఇక్కడ దాకా పిలిచి. ప్రతి సంవత్సరం రైతులారా సీనన్న ఏం చేస్తుండే అంటే ప్రతి సంవత్సరం ఫస్ట్ స్ప్రే చేస్తుండే. ఈ సంవత్సరం శనగ కూడా వెనకెళ్ళి పోసిండు, వెనక నుంచి పోసిండు, ఒకటే స్ప్రే చేసిండట. ఏ స్ప్రే చేసిన? ఇంతకుముందు ఒకటి పురుగు మందు అనేది కొట్టి ఒక పురుగు మందు చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ స్ప్రేకు ఏమైందంటే నన్ను పిలవడం జరిగింది. నేను విజిట్ చేసిన, మంచి స్ప్రే కూడా ఇక్కడ రాసిస్తా, లేకుంటే తీసుకొచ్చి ఇస్తా. మంచి స్ప్రే, ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇన్ని శనగలు చూస్తున్నా అన్న, వెనక్కి పోసింది కదా. ఏదైతే నేను చూసే శనగ ఉన్నదో మా విలేజ్లో ఎట్లా ఉన్నది, ఒక్కళ్ళది ఉన్నది ఇట్లనే మా విలేజ్ అట్లున్నది. కొందరి వెనక్కి పోసినవి బరాబర్ లేవు. రైతులారా ఏమైందంటే చలి పోయి భూమి సహకరించదు సీనన్న. నువ్వు ఎప్పుడైతే మనకు భూమి సహకరిస్తుందో ఆ టైమింగ్లో మనకు, ఇప్పుడు నీకు భూమి సహకరించింది, నీకు వెదర్ కూడా అనుకూలంగా తట్టుకుంటున్నది, నీ భూమికి తట్టుకుంటున్నది కాబట్టి ఇది ఇంత మంచిగా కనిపిస్తున్నది. బ్రాంచెస్ హైలైట్ ఉన్నది, పూత హైలైట్ ఉన్నది. ఇప్పుడు మనం కొట్టిన ఇంకా హైలైట్ వస్తుంది అన్న. మంచి టెక్నికల్గా వాడదాం, మంచిగా సూక్ష్మ పోషకాలు, మంచి ఫంగిసైడ్లు, పురుగు మందులు మంచివి వాడదాం. నువ్వు కొట్టిన వారం రోజుల నాడు ఇది ఎట్లా ఉన్నది అట్లా అంటుకోవాలి. గజ్జకథ రాలే, ఇప్పుడు గజ్జకథ ఆల్రెడీ మనలో మస్తు మంది నేను కొట్టిపించిన ప్రతి ఒక్కళ్ళ గజ్జకథ. అందుకోసమే మిమ్మల్ని ఇక్కడ పిలిపించడం జరిగింది. అందుకే మీరు చూసి మీ ప్రొడక్ట్స్ మంచిగా ఉంటాయి కాబట్టి మీ మందులు వాడుతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మేము పిలిపించి ఏ మందులు కొట్టాలన్నది. చిన్న మీరు పిలిపించినందుకు మీ ప్రాబ్లం ఏమిటో నేను చూసిన. నేనేం చేస్తా అంటే రేపు పొద్దున మీకు ఇట్లా ఉన్నది, మరి ఈ పొల్యూషన్లో ఉన్నది అని, దీనికి ఏం కావాలా, ఎన్ని కాంబినేషన్లు కావాలా, దీనికి దగ్గర 3 కాంబినేషన్లు ఇచ్చినాం అనుకో, నువ్వు మర్రా చిన్న వారం రోజుల నాడు నువ్వే చెప్తావు ఇంకా నలుగురు. అట్లా అంటుకుంటది ఇంకా పూత వస్తుంది. రియల్గా చెప్తున్నా నేను. నీకు వారం రోజుల అడిగిన రిజల్ట్ కనిపించకుంటే నేను చెప్తున్నా, ఎందుకంటే నువ్వు 3 సంవత్సరాల నువ్వు వాడుతున్నావు, నీకు రిజల్ట్ అనేది కనిపిస్తున్నది. నీకు 100కు 1000% రిజల్ట్ కనిపిస్తుంది. కనిపించని యాడల ఇదే నేను ఇంత చెబుతాం కూడా చేస్తున్నా రైతులారా, కనిపించని యాడల అదే వీడియోతో నాకు రాలే అని చెప్పించే రకం కూడా నేను. ఎందుకంటే నేను కాన్ఫిడెన్స్గా మందులు ఇస్తున్నా. అక్కడ సైంటిస్టులను అడిగి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నదో ఫొటోస్ వీడియోస్ తీసి అక్కడ పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి తగ్గట్టు మంది ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు రిజల్ట్ రావడం జరుగుతుంది. రిజల్ట్ రాని ఏడల ఇంత దమ్ముగా ఎవరు చెప్పలేడు, సీనన్న చెప్పరు. నేను చెప్తున్నా ఏమంటే అదే రైతుతోని నాకు రిజల్ట్ రాలే అని కూడా వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. అంత దమ్ముగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఇలా 9 సంవత్సరాల సీనియరు, మరొకటి నాకు 7-8 శాస్త్రవేత్తలు, సైంటిస్టులు గుర్తున్నారు, ఎండి సార్లు గుర్తున్నారు. నాకు తెలిసిన ఏడాల నాకు మస్తు తెలుస్తుండొచ్చు, కానీ నేనేం చేస్తా అంటే నా తెలిసింది ఎంత కొండంత అయినా కొద్దిగా తెలుసుకోవాలని నేను అక్కడ రైతు సైంటిస్టులని, ఎండి సార్లని అడిగి మరీ మందులు ఇక్కడ ఏ స్ప్రే చేయాలా, ఏది చేయాలా అని నాకు తెలిసిన వాళ్ళని, ఇంకా నాతో ఉన్న జీఎంలని కానీ, మేనేజర్లని కానీ, వాళ్ళని అక్కడ ఏం వాడిండ్రు, ఇంకా నాతో ఉన్న ఎంప్లాయీలని వాళ్ళని కూడా వాడతా. ఏది వాడిపించిండ్రు, ఏం చేసిండ్రు, మరి ఎక్కడ ఎందుకు ఇట్లా ఇంత మంచి ఈల్డింగ్ రావాలి, ఎట్లా చేస్తే వస్తుందని నేను అడిగి చెప్పడం కోసం ఇంత శపథం చేస్తున్నా. ఎందుకొరకంటే నాకు నమ్మకం ఉన్నది, నేను ఇచ్చే మందు మీద నమ్మకం ఉన్నది, నాకు చెప్పే సైంటిస్టుల మీద నమ్మకం ఉన్నది. నేను ఇంతవరకు దగ్గర 60-70 మందికి ఇచ్చినా కదా, 60-70 మంది కూడా ఏ మనిషి కూడా నాకు రిజల్ట్ రాలే అని చెప్పలే, ఈల్డింగ్ రాలే అని చెప్పలే. అందరూ ఈల్డింగ్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది అన్నారు కాబట్టి నేను ఈ సీనన్నకు శబ్దం చేసి చెప్పడం జరుగుతుంది. రైతులారా నమస్కారం. సీనన్న నమస్తే.